భారత కమ్యూనిస్ట్ పార్టీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సోరవరం సుధాకర్ రెడ్డి గారు గత నెల 22వ తారీఖున వారు చనిపోవడం అయింది. వారి మృతికి సంతాపంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంతాప సభలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా ఈయన రేపు 14వ తారీఖున అంటే రేపు కాకుండా ఎల్లుండు ఆదివారం 4:30 గంటలకు మా మల్లలింగం భవన్ కొత్తపేట నందు సంస్మరణ సభ జరుపుకోబోతా ఉన్నాం. దీంట్లో మరి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు, అట్లాగే సిపిఎం జాతీయ నాయకులు వైవి వెంకటేశ్వరరావు, అట్లాగే వైసీపీ మరి నాయకులు మండలి బుద్ధప్రసాద్ గారు, అట్లాగే వైసీపీ జిల్లా కార్యదర్శి అంబడి రాంబాబు గారు, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు, మస్తానవళి గారు, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వీళ్ళంతా కూడా పాల్గొంటూ ఉన్నారు. అట్లాగే సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్ గారు, సిపిఐ మరి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగాల అజయ్ కుమార్ గారు మరి పాల్గొనే ఈ సభకి అధ్యక్షులుగా మరి వల్లంరెడ్డి లక్ష్మారెడ్డి గారు వ్యవహరిస్తారు. వారు జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. వారు ఈ సభకు అధ్యక్షత వహించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ఏదైతే సుధాకర్ రెడ్డి గారు విద్యార్థి దశ నుంచి వామపక్ష ఉద్యమాలతోటి మరి పెనవేసుకొని అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించారు. విద్యార్థి నాయకుడిగా, అట్లాగే రైతు నాయకుడిగా, మరి కమ్యూనిస్ట్ నాయకుడిగా మరి చేయటమే కాకుండా మరి ఎమ్మెల్యేగా మరి సేవలు అందించారు. అట్లాగే 2 సార్లు ఎంపీగా కూడా పార్లమెంట్లో వారంటీ ఇచ్చిన సుధాకర్ రెడ్డి గారు వారు యూపీఏ ప్రభుత్వంలో స్టాండింగ్ కమిటీ ప్రెసిడెంట్గా ఉన్న టైంలో అనేక బిల్లుల రూపకల్పన కూడా ఆ రోజు వారు రికమెండ్ చేయడం అయింది. దాంట్లో భాగంగా మరి యూపీఏ ప్రభుత్వంలో పరిహార పథకం కానివ్వండి, కార్మికులకు సంబంధించి సెలవులకు సంబంధించి కూడా ఈ రోజున వాడుకుంటున్నటువంటి మెటర్నిటీ లీవ్ కూడా ఆ రోజున కార్మికుల పక్షాన్ని నిలబడి వారు మరి పార్లమెంటుకి రికమెండ్ చేయడం అయింది. ఆ రకంగా కార్మిక హక్కుల కోసం మరి పనిచేసిన సోరవరం సుధాకర్ రెడ్డి గారు మరి ఈ రోజున రాజకీయాలు చూస్తే ఏ పార్టీ ఎవరైనా కూడా చెప్పలేని రోజుల్లో మరి 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు కూడా వారు కమ్యూనిస్ట్ ఉద్యమంలో మరి పనిచేసి అనేక ఉద్యమాలకు మరి నాయకత్వం వహించే కాకుండా విద్యుత్ ఛార్జీలకు సంబంధించి ఏదైతే బషీరాబాద్లో జరిగినటువంటి ఉద్యమానికి మరి వామపక్షాల మరి వాళ్ళ జరిగినటువంటి ఆ కార్యక్రమానికి కూడా మరి నాయకత్వం వహించి కాల్పుల్లో కూడా ఉండటం, కాల్పుల్లో 3 చనిపోయిన తర్వాత వాళ్ళని చూసి కూడా తప్పించిన సుధాకర్ రెడ్డి గారు కేసు కూడా ఆయన మీద మర్డర్ కేసు కూడా మరి ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం పెట్టడం, అనంతరం మరి ఆ కేసును కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చినాక తీసేయడం. ఆ రకంగా ఉద్యమాల్లో ప్రత్యక్షంగా మరి పాల్గొన్నటువంటి సుధాకర్ రెడ్డి గారు మరి లేని లోటు ఈ రోజు ఉన్న వామపక్ష ఉద్యమానికి, వామపక్ష ఐక్యత కూడా మరి లేని లోటని, అట్లాగే రాబోయే కాలంలో వారు చూపిన బాటలో పయనించే దాంట్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఐక్య ఉద్యమాలకు ఒక పక్క పునరావృతం అవుతా ఉన్నాం. ఈ సమయంలో వారు లేని లోటు మరి లోటుగానే ఉంటుంది. జాతీయ కార్యదర్శిగా మరి పనిచేసిన టైంలో అనేక మరి కార్యక్రమాలు కూడా వారు రూపకల్పన చేసి మరి వయసు మీద పడుతున్న క్రమంలో స్వచ్ఛందంగా మరి ఆయన పదవి విరమణ చేసి తర్వాత వారికి బాధ్యతలు అప్పచెప్పడం కూడా చూసాం. ఈ రకంగా మరి త్యాగమైన జీవితం చేసినటువంటి సుధాకర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత వారి కుటుంబం కూడా మరి వారి భార్య విజయలక్ష్మి గారు, వారి పిల్లలు వారికి ఏదైతే ఆస్తి సంక్రమించిందో పొరుగు నుంచి 4.5 ఎకరాల మరి పొలాన్ని కూడా పార్టీ అవసరాల కోసం యువజన విద్యార్థులకు ఉపయోగపడే పరిస్థితిలో దాన్ని ఉపయోగించాలని కూడా వాళ్ళు మనం ప్రకటించడాన్ని మరి ఇవన్నీ చూస్తే వారే కమ్యూనిస్ట్గా కాకుండా వారి కుటుంబాన్ని కూడా కమ్యూనిస్ట్ కుటుంబంగా మరి తీసుకొచ్చి పేద ప్రజలు, కార్మిక కర్షకుల కోసం మరి ఏదైతే తపనబడి పనిచేశాడో దాన్ని కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. నిన్న సంబంధించి కూడా నేను విజయవాడలో జరిగిన సభలో అక్కడ నరసింహరావు ప్రొఫెసర్గా వారు పనిచేశారు. వారి కింద అనేక మంది విద్యార్థుల్ని ప్రగతిశీల మరి భావాలతోటి తయారు చేసిన ఆయన, వారి సతీమణి డాక్టర్ సమత గారు కూడా 1 కోటి రూపాయలు మరి ఏదైతే ఈ వామపక్ష ఉద్యమం బలోపేతానికి ట్రైనింగ్ సెంటర్ని ఏర్పాటు చేయడానికి కూడా వారు కూడా నిన్న ప్రకటించారు. ఈ రకంగా వారు చూసిన బాటలో మరి కమ్యూనిస్ట్ పార్టీ పురోభివృద్ధికి మరి ముందుకు వెళ్ళిపోతా ఉన్నాం. దాంట్లో భాగంగా గుంటూరు నగరంలో
మరి ఎల్లుండు అంటే 14వ తారీఖు 4:30 గంటలకు వారి సంస్కరణ సభ జరుగుతూ ఉంది. దాంట్లో నగరంలోని జిల్లాలోని మరి కార్మికులు, విద్యార్థులు, యువజనులు అందరూ కూడా పాల్గొనాలని పార్టీ ప్రజా సంఘాల అందరూ కూడా సభ్యులు పాల్గొని మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను.